హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులండి. దానికి వచ్చేసి ఒక 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసేసి 15.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా అయితే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ నడుం కొలత వచ్చేసి 35 ఇంచులండి. 35లో 4వ భాగం ఎంత? పావు తక్కువ 9 ఇంచులు అనమాట. అంటే 8.35 అండి. 8.35 అయితే నేను ఇక్కడైతే చివరి వైపున వచ్చేసి మార్క్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మనకు వచ్చేసి నడుం కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. అప్పుడు ఎంత అవుతుందండి? పావు తక్కువ 10 ఇంచులు అనమాట. ఇదేంటి? అప్పర్ చెస్ట్ కొలత అండి. ఈ విధంగా పావు తక్కువ 10 ఇంచులని ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇంకా బ్యాక్ వైపున డాట్కి మార్క్ చేసుకున్నాం కదా 1 ఇంచ్ ఎక్స్ట్రా, అక్కడ వరకు అప్పర్ చెస్ట్ నుంచి బ్యాక్ వైపున డాట్ వరకు కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ప్లస్ ఖర్చు మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసేసుకొని బ్యాక్ వైపున డాట్ కండి. ఇప్పుడు ఎంత వచ్చిందంటే గీత తక్కువ 5 ఇంచులు వచ్చిందనమాట. అదే 5 ఇంచులు పై వైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా అయితే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. మనం బ్యాక్ వైపున డాట్ కోసం ఎంత విడిచిపెట్టామండి? 1 ఇంచ్ కదా. ఇటువైపున హాఫ్ ఇంచ్, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇంకా బ్యాక్ వైపున డాట్ పొడవు వచ్చేసి ఒక 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసేయాలి. ఓకేనా? బ్యాక్ వైపున డాట్ కోసం ఎంతైతే విడిచిపెట్టామో అంత ఖచ్చితంగా పట్టి తీరాలండి. ఓకేనా? సైడ్ కుట్టుబెడ దగ్గర ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి. ఓకేనా? డాట్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచులోకి ఈ విధంగా మార్క్ చేసేయాలండి. ఈ హాఫ్ ఇంచు క్రాస్ తీయడం వల్ల సైడ్ అనేవి ఇటువంటి ముడతలు రావు. ఇంకా బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత కూడా ఖర్చు కూడా బయటకు రాదండి. ఓకేనా? ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఈ నడుము కొలతకు వచ్చేసి 6 ఇంచులకు మార్క్ చేసేస్తున్నా. ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. నెక్ వచ్చేసి ఈ విధంగా 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. డీప్ వచ్చేసి 10.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నానండి. చూడండి. ఓకేనా? అదే 10.5 ఇంచులు ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఏ క్రాస్ లేకుండా కింద వైపున అయితే ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా స్ట్రైట్గా. ఇంకా పై వైపున 2.5 ఇంచులు మార్క్ చేసాం కదా, కింద వైపున వచ్చేసి 3.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఈ కస్టమర్ బ్రాడ్ వేసుకోవడం ఇష్టపడతారు కాబట్టి కింద వైపున వచ్చేసి 3.5 పెట్టాను. లేదంటే 2.5 ఇంచే పెట్టాల్సి వస్తుంది. లేదంటే 3.5 కూడా ఇంకా ఎక్కువ ఇష్టపడితే 3.5 కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదండి. చూడండి, పైనుంచి నెక్ దగ్గర నుంచి ఈ 3.5 ఇంచులకు స్ట్రైట్గా ఒక లైన్ రాచేసి బ్యాక్ వైపున వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇంకా నెక్ వైపున పట్టుకుని షోల్డర్స్ చారకుండా ఉండడం కోసం ఈ విధంగా పావు ఇంచు డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ రాచేసాను. ఇంకా వీళ్ళకి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకు మార్క్ చేసేస్తున్నానండి. అదే 6 ఇంచులు ఇటువైపుని కూడా మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. వీళ్ళకి వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి 18 ఇంచులు అనమాట. 18 అందులో సగం అంతా 9 ఇంచెస్ రావాలి. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి, ఈ స్కేల్ని ఉపయోగించేసి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఈ చంకను కొలవడానికి మనకంటూ ఒక ఫార్ములా ఉంటుందండి. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసి హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతో హ్యాండ్ ఎక్కిస్తామంటే హాఫ్ ఇంచు కదా. ఇప్పుడు హాఫ్ ఇంచు ఎక్కడ మార్క్ చేసేసుకున్నాం ఆ మార్కింగ్ మీద ఈ విధంగా కొలవాలండి. మనకు వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ వచ్చేసింది అనమాట. ఈ కస్టమర్కి చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచులు కాబట్టి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెడితే సరిపోయిందండి. అదే కొంతమందికి వచ్చేసి 8.5 ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలండి? ఈ చంక డౌన్ అనేది ఏ విధంగా మార్క్ చేయాలనేది మన ఛానల్ని ఫాలో అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఓకేనండి? ఇంకా బ్యాక్ వైపున వచ్చేసి కుట్టుబడి దగ్గర వచ్చేసి ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకుంటే ఇంకా అక్కడే కుట్టుబడుతుందండి. చాలా ఈజీ ఉంటుంది. నా మెథడ్ ఒకసారి ట్రై చేసి చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది.